గారు ఇది ఈ ఉప ఎన్నికలు అవకాశం ఎంతవరకు ఉంది? 11 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఒకటండి, అందరికీ నమస్కారం. ఈ ఆర్టికల్ 101 అంటే 101 ప్రకారం 60 సిట్టింగ్స్ కనుక మిస్ అయితే ఎనీ మెంబర్ డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉందండి. ఒక ఆర్టికల్ ఉంది, కాన్స్టిట్యూషన్లోనే ఉంది. దాని మీద రూల్స్ ఫ్రేమ్ చేశారు, దాని మీద ఒక ప్రొవిజన్ పెట్టారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను అనేది ఏంటంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అండి, ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీ అనేది. వినిపిస్తుందండి? బ్రహ్మాండంగా వినపడుతుంది, చెప్పండి. హలో. అసెంబ్లీ అనేది అసెంబ్లీ, హైకోర్టు, మన సెక్రటేరియట్, అదేవిధంగా పార్లమెంట్ సెక్రటేరియట్, సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ దేవాలయాలు, రాజ్యాంగం సృష్టించిన ఒక దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయాలు. ఈ ఒక ప్రజాస్వామ్య దేవాలయాన్ని బాయ్కాట్ చేయటం అంటే ప్రజలను అవమానించటం, ప్రజాస్వామ్యాన్ని అవమానించటం, రాజ్యాంగాన్ని అవమానించటం. మన రాజ్యాంగ నిర్మాతలు, మహానుభావులు స్వాతంత్రం తీసుకుని వచ్చి గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు అందరూ కూర్చొని రాసి మన రాజ్యాంగం ఇలా ఉండాలని రాస్తే వాళ్ళ భావాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ ఈరోజు చేస్తుంది ఒక దేవాలయాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేవాలయాన్ని బహిష్కరించటం, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద ఆయన చాలా గౌరవం. ఆయన చివరి ఉపన్యాసంలో ఏం చెప్పాడంటే ప్రజాస్వామ్యం అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చాలా గొప్పది, దీన్ని రక్షించుకోవాలి అని చెప్పాడు ఆయన. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ అన్ని విలువలను తుంగలో దొక్కేస్తూ ఉంది, అంబేద్కర్ యొక్క ఆలోచనలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంది. ఈ ప్రొవిజన్ క్లియర్గా కేటగారికల్గా చెప్తే అది ఎలా కౌంట్ చేస్తారో, ఎలా చేస్తారో చూస్తాము, ఇవన్నీ మాట్లాడుతున్నారంటే వాళ్ళకి రాజ్యాంగం మీద విలువ ఉందా, గౌరవం ఉందా లేదా అని చెప్పి ఒకటి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందండి. హవెవర్ దీనికి 101కి ఏంటంటే ఒక ప్రొవిజన్ ఉంది, ఆ ప్రొవిజన్ వాళ్ళు షెల్టర్గా తీసుకోవాలని చూస్తున్నారు. అది షెల్టర్గా పనిచేస్తుందా లేదా అనేది గవర్నమెంటు లేకపోతే హౌస్ స్పీకర్ వీళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు, అది వేరే అంశం. నేను చెప్పొచ్చు దేవాలయాన్ని పరిశీలిస్తున్న వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న షెల్టర్ ఏంటి? నేను ఇక్కడ రాజ్యాంగం చదువుతా, దుర్గా డిడి బాస్ కాన్స్టిట్యూషన్లో ఎవరిదైనా ఒకటే 4లో ఏముందండి, ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ హౌస్ absent from all meetings thereof, the house may declare his seat vacant. 60 రోజులు ఆబ్సెంట్ అయితే సీట్ వేకెంట్గా చేయవచ్చు, డిక్లేర్ చేయవచ్చు, ప్రొవైడెడ్ దట్ ఇన్ ది కంప్యూటింగ్ ది సెట్ పీరియడ్ ఆఫ్ 60 days no account shall be taken off any period during which the house is prorogued or is adjourned for more than 4 consecutive days. ఈ ప్రొవిజన్లో కొంచెం వాళ్ళకి షెల్టర్ ఉంది, ఉంటే ఉండవచ్చు, కానీ అది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సో మెనీ ఇష్యూస్. వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకుంటారు, అదంతా స్పీకర్ డిస్క్రిప్షన్ అది. బట్ నేనేంటే రాజ్యాంగంలో 60 రోజులు ఆబ్సెంట్ అయితే రద్దు చేయమని చెప్పి కేటగారికల్గా ఉంటే, నువ్వు రాజ్యాంగంలో నువ్వు అటెండ్ అయింది, ప్రజలు నిన్ను ఎలక్ట్ చేసుకుంది, నువ్వు అటెండ్ అయ్యి నా యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క సమాచారం కోసం ప్రభుత్వం దగ్గర నువ్వు హౌస్ను ఉపయోగించుకుంటావు అనుకుంటే, నువ్వు అసలు హౌస్ని బహిష్కరిస్తున్నావు అంటే నీకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. హౌస్ అంటే దేవాలయం అండి. ఒకసారి కాదండి, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత అక్కడ ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, డిక్లరేషన్ తీసుకుంటారు కదా, రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ తీసుకుని ఆ తర్వాత స్పీకర్ గారి ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా సభ్యుడిగా. ఆ రోజు ఏమని చేస్తారు? చర్చలో పాల్గొని ప్రజల కోసం పనిచేస్తానని కదా చేస్తారు, అంతేనా? ఎస్.